మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల పిల్లలు పుట్టకపోవడం చాలా దారుణం. ప్రతి 100 కపుల్స్లో 30-40% మంది పిల్లల్ని కనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో చాలా వరకు మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమే కారణం. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది మీ జాబ్ స్ట్రెస్ వల్ల కానీ, స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్స్, లేట్ నైట్ నిద్రపోవడం వంటి దురలవాట్ల వల్ల కూడా కావచ్చు. ఇవన్నీ మీ స్పెర్మ్ కౌంట్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, రావచ్చు కదా మామ సరదాగా దమ్మేద్దాం, 2 ప్యాకులు వేస్తే ఏమైపోలేరా అని పక్కవాడి జీవితం కూడా నాశనం చేస్తున్నారు. హెల్తీగా ఉండండి, స్పెర్మ్ కౌంట్ని కాపాడుకోండి. కాపాడుకోకపోతే ఏమవుతుందో November 14th రిలీజ్ అవుతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో చూడండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల పిల్లలు పుట్టకపోవడం చాలా దారుణం. ప్రతి 100 కపుల్స్లో 30-40% మంది పిల్లల్ని కనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో చాలా వరకు మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమే కారణం. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది మీ జాబ్ స్ట్రెస్ వల్ల కానీ, స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్స్, లేట్ నైట్ నిద్రపోవడం వంటి దురలవాట్ల వల్ల కూడా కావచ్చు. ఇవన్నీ మీ స్పెర్మ్ కౌంట్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, రావచ్చు కదా మామ సరదాగా దమ్మేద్దాం, 2 ప్యాకులు వేస్తే ఏమైపోలేరా అని పక్కవాడి జీవితం కూడా నాశనం చేస్తున్నారు. హెల్తీగా ఉండండి, స్పెర్మ్ కౌంట్ని కాపాడుకోండి. కాపాడుకోకపోతే ఏమవుతుందో November 14th రిలీజ్ అవుతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో చూడండి.